హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్సా వ్లాగ్స్. మొత్తానికి ఆగ్రా అయితే రీచ్ అయిపోయామండి. టైం వచ్చేసరికి ఇప్పుడు 4:30 అలా అవుతుందండి. ఈ 4:30 ఈ టైంలో రూమ్కి వెళ్ళేసరికి వాళ్ళు రూమ్ ఇయ్యనని చెప్పేసి అన్నారు. టైము చెక్అవుట్ అయ్యేసరికి రూమ్స్ ఖాళీ అయ్యేసరికి 10 అవుతున్నారు. సో ప్రజెంట్ నార్మల్ రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో అయితే ఎర్లీగా తాజ్మహల్ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి అని ప్రజెంట్ ఆ రూమ్లోనే రెడీ అయిపోయామండి ఇద్దరం. ఫైనల్గా నా అవుట్ఫిట్ అయితే ఇలా ఉందండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే మేమిద్దరం అయితే ఇలా వెస్ట్ గేట్ నుంచి అయితే ఇలా వచ్చామండి లోపలికి. ఆ రోజు యోగాంధ్ర స్పెషల్ అని చెప్పేసి అని మాకు ఎంట్రీ ఫీజు లాంటివి, లోపల ఫీజు కూడా ఏం తీసుకోలేదండి, ఫ్రీగా ఎంట్రీ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అలా అంటే మాకు రూమ్ దగ్గర నుంచి తాజ్మహల్ దగ్గరికి వాక్బుల్ డిస్టెన్సే అండి. సో అందుకే వచ్చేసాము. టిఫిన్ చేసుకొని వచ్చేసాము. ఇక్కడ చపాతీ పరాటా లాంటివే ఉన్నాయి టిఫిన్కి కూడా. సో చపాతీయే తినేసి వచ్చేసామండి. అండ్ దీని వెనకాల ఉన్న అద్భుతాన్ని చూడడానికి నేను రెడీగా ఉన్నాను. లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. అసలు ఈ ఫోన్ బ్రైట్నెస్కి తాజ్మహల్ కనబడట్లేదు. ఫోన్ బ్రైట్నెస్ మొత్తం తగ్గించేసి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు, అలా తాజ్మహల్ చూస్తూ నిలబడిపోయాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇలా దగ్గరగా నాకైతే చాలా ఎక్సైట్ అనిపించింది. నేను చాలా అదృష్టవంతురాలని అనిపించింది. మా హస్బెండ్ అక్కడ నాకు విష్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ఐఎమ్ సో లక్కీ ఇలాంటి హస్బెండ్ దొరికినందుకు. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలామంది ఉన్నారండి, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయటానికి. బట్ మేమైతే ఏమీ అనుకోలేదు, వద్దనుకున్నాము. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మాకు చాలామంది ఎదురయ్యారు. ఫొటోస్ తీస్తాము అని చెప్పని మేమిద్దరమే కదా వచ్చాము. ఫొటోస్ తీపించుకోవడానికైతే ఒకరిని అరేంజ్ చేసుకున్నామండి. వాళ్ళు వచ్చి ఈచ్ ఫోటోకి వచ్చి 50 or 70 అలా చార్జ్ చేశారండి. సో మొత్తానికి మేము ఒక 10 ఫొటోస్కి అయితే వాళ్ళ దగ్గర తీసుకున్నామండి. 10 ఫొటోస్ మిగతాయి మేమే దిగామండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తీసుకొని అక్కడ ఎవరన్నా అడిగి అలా కొన్ని ఫొటోస్ మేము దిగామండి. ఒక 10 ఫొటోస్ అయితే వాళ్ళకి మనీ ఇచ్చి తీపించుకున్నాం అనమాట. ఫైనల్గా ఇవన్నీ ఫొటోస్ అక్కడ దిగినవే అండి. నేను వీడియో తీయడానికి అవ్వలేదు, సెల్ఫీ స్టిక్ తీసుకోకుండా వెళ్ళాను. సో అందుకే వీడియో తీయడానికి అయితే అవ్వలేదు నాకు. అందుకనే ఫొటోసే అప్లోడ్ చేస్తున్నాను, ఏమనుకోకండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. లోపలికైతే వచ్చేసామండి. అక్కడ సాక్సులు ఇచ్చారు వాళ్ళు. ఆ సాక్సులు వేసుకొని లోపలంతా చూడాలి. లోపల ఏంటంటే వీడియోస్ తీయడానికి కూడా అలౌ లేదండి. ఫొటోస్ కూడా అసలు ఫోన్లు వాడనీయట్లేదు వాళ్ళు. సో బట్ నేను ఒక 2-3 ఫొటోస్ అయితే దిగానండి. లోపల మార్బుల్స్ అవన్నీ చాలా, అది డిఫరెంట్ మార్బుల్ అండి. ఫోన్ టచ్ చేస్తుంటే లైట్ మెరుస్తుంది. మార్బుల్ ఏదో మక్రానా మార్బుల్ అని చెప్పేసి అన్నారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి వ్యూ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా లోపల ప్రత్యేకం ఏంటంటే షాజహాన్ ముంతాజ్ల సమాధులే. అండ్ ఫైనల్గా అలసిపోయి వచ్చేసామండి. మధ్యాహ్నం అయిపోయింది రూమ్కి వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ అయితే బయలుదేరిపోయామండి. వీడియో తీయడానికి కుదరలేదు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.